మన ఇళ్లలో రకరకాల గిన్నెలు వాడుతుంటారు. దోసెకి ఐరన్‌ది వాడుతుంటారు. ఒక్కొక్కసారి నాన్ స్టిక్‌ది వాడుతుంటారు. అల్యూమినియం గిన్నెలు వాడతారు. స్టెయిన్‌లెస్ స్టీల్ గిన్నెలు వాడతారు. అన్ని రకాల గిన్నెలు వాడతారు. ఏది మంచిది వీటిలన్నిట్లో అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. దేనితో సమస్యలుండాయి, దేన్ని వాడితే ప్రమాదము, ఇవన్నీ మొత్తం ఈరోజు వీడియోలో చూద్దాం. మట్టి కుండల నుంచి మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ టైటానియం గిన్నెల వరకు అన్నిటి గురించి డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 5వ క్లాస్ పిల్లోడికి కూడా అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఎందుకు ఇవి చెప్తున్నానంటే మన గ్యాడ్జెట్స్ వీడియో చేసినప్పుడు చాలా మంది ఈ కామెంట్స్ పెట్టారు ఏ గిన్నెలు వాడుకోవాలని. సో దీన్ని చేద్దాం ఈరోజు. నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి, హ్యాపీ డెంటల్ హాస్పిటల్, నెల్లూరు. వేడి చేసుకునేదానికి వాడేది పొయ్యి కానీ, స్టవ్ కానీ, లేకపోతే ఇండక్షన్ కానీ ఇటువంటివన్నీ వాడతాము. దానిపైన అన్నం డైరెక్ట్ గా పెట్టేలాం కదా, మధ్యలో ఒక పాత్ర కావాలి. ఆ పాత్రని మనం ఏ మెటీరియల్ తో వాడితే మంచిదని చూడాలి ఈరోజు. ఒకటి, ఆ పాత్ర ప్రాపర్టీస్ ఏంది, హీట్ ని బాగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. అంటే మనం పెట్టిన పాత్రలో ఉండే ఆహారము ఒక్క చోట వేడెక్కకూడదు, యూనిఫామ్ గా మొత్తం వేడెక్కాలి. అదొకటి మంచి ప్రాపర్టీ. ఆ పాత్ర తయారు చేసేది మనం స్టీల్ తో గానీ, అల్యూమినియం తో గానీ, కాపర్ తో గానీ ఇట్లాంటి వాటితో చేస్తే ఆ మెటల్ దాంట్లోకి లీచ్ అవుతుంది. ఆ లీచ్ అవడం వల్ల మన బాడీకి ఎంత ప్రమాదము, ఏది సేఫ్ అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇకపోతే మన ఇండియన్ ఫుడ్స్ కి వాడే చింతపండు, టమాటోలు, నిమ్మకాయలు ఇట్లాంటివన్నీ వేసినప్పుడు హైలీ యాసిడిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఆ పాత్రలో. దాని నుంచి ఎంత లీచ్ అవుతుంది మెటల్ మన ఫుడ్ లోకి అనేది కూడా చూద్దాం. ఫస్ట్ అన్నిట్లోకి లో కాస్ట్ ఓల్డెస్ట్ ఏంది, మట్టి కుండ. దీంట్లో వంట చేస్తే ఉంటది టేస్ట్, అదొక అద్భుతం అని చెప్పచ్చు. ఎందుకంటే దాంట్లో టెంపరేచర్ కొద్దిగా లోగా ఉంటది, లో ఫ్లేమ్ లో కుక్ చేయాలి, చాలా సేఫ్ పడుతుంది కుకింగ్, ఎనర్జీ ఎఫిషియెంట్ కాదు. అయినా కూడా చాలా ట్రేస్ ఎలిమెంట్స్, మన బాడీకి మంచి ఎలిమెంట్స్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ లాంటివి ఈ మట్టి పాత్రలో నుంచి మన ఫుడ్ లోకి లీచ్ అవుతాయి. దానివల్ల ఫుడ్ కి ఒక రకమైన టేస్ట్ వస్తుంది. ఆ ఫ్లేవరు, ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటాయి. చింతపండు రసం చేశారనుకోండి, అయినా కూడా దాంట్లో యాసిడిటీ తగ్గించి ఆల్కలైన్ చేస్తుంది. సో బాడీకి డైజెషన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది. స్లో కుకింగ్, న్యూట్రియంట్స్ అన్ని బాగా ప్రిజర్వ్ అవుతాయి ఫుడ్ లో, న్యాచురల్. దీంట్లో ఒక పెద్ద ప్రాబ్లం ఒకటి ఉంది, ఏంటంటే పోరస్ గా ఉంటది. పోరస్ గా ఉండడం వల్ల ఫుడ్ కి మంచి టేస్ట్ వస్తుంది, లోపల యాసిడిక్ ఎన్విరాన్మెంట్ లేకుండా ఉంటది, కానీ ఈజీగా బ్యాక్టీరియా చేరుకునే అవకాశం ఉంటుంది. సో దీన్ని కడిగినప్పుడు శుద్ధంగా ఎండబెట్టండి. ఇంకొకటి, సోప్ తో కూడా కడగకూడదు, ఉత్త నీళ్ళతో నీట్ క్లీన్ చేసి డ్రై చేయాలి. ఇంకా ప్రాబ్లమ్స్ ఏంది, గ్యాస్ ఎక్కువ ఖర్చు అవుద్ది, ఎక్కువసేపు కుక్ అవుతుంది. రెండోది, ఈజీగా పగిలిపోద్ది. ఈ మధ్య ఏమంటే లోపల లెడ్ లైనింగ్ అని వేస్తున్నారు, కొన్ని పాత్రలకి పాష్ గా వస్తున్నాయి, వాటి జోలికి పోవద్దు. పర్సనల్ గా మా ఇంట్లో ట్రై చేసాము, వంట చేసేది కొద్దిగా కష్టం, టైం పడుతుంది. కాకుంటే కంపల్సరీ వాడేది దేనికంటే పెరుగు తోడబెట్టుకునేదానికి. పెరుగు టేస్ట్, ఫ్లేవర్ వేరే కూడా, ఎందుకంటే పోరస్ ఉంటుంది కాబట్టి ఎక్సెస్ వాటర్ లీచ్ అయిపోద్ది, టేస్ట్ బాగుంటుంది. పెరుగు అంత ఈజీగా పులుపు ఎక్కదు. ఇంకొకటి మేము చేసేది దేనికంటే మన సద్దన్నం చేసుకునేదానికి సూపర్ ఉంటుంది. తర్వాత ఐటమ్ ఏంది, కాస్ట్ ఐరన్. కాస్ట్ ఐరన్ అంటే మన దోసరేకులు తాత ముత్తాతల కాలం నుంచి కూడా వాడుతుంటారు ఇళ్లలో. ఇది ఒక్క ఐటము ఎన్ని సంవత్సరాలు, ఒక జనరేషన్స్ అయినా వాడుకున్నా ఏమి కాదు. కాకపోతే దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి, బాగా డ్రైగా పెట్టుకోవాలి, లేదంటే తుప్పు పడుతుంది. ఇంకొకటి, పైన కొద్దిగా ఆయిల్ పూసి సేఫ్ గా పెట్టుకోవాలి. దీని అడ్వాంటేజ్ ఏంటంటే దీని నుంచి హీట్ వల్ల ఐరన్ కొద్దిగా రిలీజ్ అవుతుంది. మన బాడీ ఇండియాలో ఐరన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువ. సో ఈ ఐరన్ పాత్రలో వంట చేసుకుంటే ఐరన్ డెఫిషియన్సీ తగ్గే ఇంచుమించు లిటరలీ ఒక ఐరన్ టాబ్లెట్ వేసిన దాంతో సమానం అవుతుంది. సో ఐరన్ డెఫిషియన్సీ తక్కువ ఉంటుంది. దీంతో ఒకటే ప్రాబ్లం చెప్పాను కదా, తుప్పు పట్టే ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ పాత్ర ఏంది, అల్యూమినియం. దీని మీద చాలా కాంట్రవర్సీ ఉంది. చాలా మంది చెప్తారు అల్యూమినియం వెజల్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది, అల్యూమినియం లీచ్ అవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత అల్జీమర్స్ అని కూడా వస్తుంది, ఇట్లా రకరకాలుగా చెప్తారు. దేనికి సైంటిఫిక్ రీసెర్చ్ లేదు, ప్రూఫ్ లేదు. కానీ అల్యూమినియం పాత్రలో ఉండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తారు. ఈ అల్యూమినియం గిన్నెల్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ ఎక్సలెంట్ హీట్ అబ్జార్ప్షన్, బ్రహ్మాండంగా హీట్ అబ్జార్బ్ చేసుకుంటుంది, బాగా కండక్ట్ చేస్తుంది. రెండు, కాస్ట్ తక్కువ. ఈ అల్యూమినియమే ఇప్పుడు హార్డ్ అయనైజ్డ్ అని వస్తున్నాయి, అవి 100% సేఫ్. వాటిలో నుంచి ఎలాంటి ఇది లీచ్ కాదు, సర్ఫేస్ కూడా హార్డ్గా ఉంటుంది, అంత ఈజీగా స్క్రాచెస్ పడవు. దాన్ని తీసుకోగలిగితే ఇంకా బెటర్. ఈ అల్యూమినియం లో ప్రాబ్లమ్స్ చెప్తా. మన యాసిడిక్ అంటే ఊరగాయలు కానీ, తర్వాత చింతపండు రిలేటెడ్ కానీ ఇట్లాంటివి అల్యూమినియం పాత్రలో పెట్టడం అస్సలు మంచిది కాదు, ఎందుకంటే అల్యూమినియం లీకేజ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత డైరెక్ట్ హీట్ చేసేటప్పుడు అల్యూమినియం పాత్రలు పాతవి వాడబాకండి. అంటే మనం కొందరిళ్లలో తాత ముత్తాతల నుంచి ఉండే అల్యూమినియం బొచ్చులు ఆడబడి ఉంటాయి, వాటిని వాడుతూనే ఉంటారు. ఇంకా వాటికి ప్రాబ్లం ఏంటంటే చాలా స్క్రాచెస్ పడి ఉంటాయి, సర్ఫేస్ అవుటర్ లేయర్, దానికి ఉండే అవుటర్ లేయర్ చాలా వరకు పోయి
లీచేజ్ ఎక్కువ ఉంటుంది, అల్యూమినియం లీకేజ్. సో అందుకని వాటిని అవాయిడ్ చేయండి. వీటిని రెగ్యులర్ గా మార్చుకునేటట్టు 1-2 ఇయర్స్ కి చూసుకొని లోపల ఏమైనా స్క్రాచెస్ పడి ఉన్నాయని చెక్ చేసుకొని మార్చుకోండి. నెక్స్ట్ ఏంటి, స్టెయిన్లెస్ స్టీల్. గోల్డ్ స్టాండర్డ్ అని చెప్తారేమో చాలా మంది దీన్ని. దీంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, సమస్యలు కూడా ఉన్నాయి చెప్తారు. దీంతో ఉపయోగాలు ఏంటంటే ఈజీ మెయింటెనెన్స్, స్క్రాచెస్ పడవు అంత ఈజీగా, ఫుడ్ తో అస్సలు రియాక్ట్ కాదు. యాసిడ్ మన చింతపండ్లు ఏది వేసినా కూడా ఏమి కాదు, దీంట్లో రియాక్ట్ కాదు ఫుడ్ తోటి. కాబట్టి దీంట్లో సమస్య ఉంది అంటే ఒకటి హీట్ కండక్షన్ అంత ఎక్కువ ఉండదు, కొద్దిగా స్లో ఉంటుంది. దానికని కొత్తగా ట్రైప్లై వెజల్స్ అని వస్తుంది. దాంట్లో ఏమంటే అవుటర్ లేయర్ స్టీల్ ఉంటుంది, ఇన్నర్ లేయర్ స్టీల్ ఉంటుంది, మధ్యలో లేయర్ లో అల్యూమినియం వాడుంటారు. సో హీట్ కండక్షన్ బాగుంటుంది, స్టెయిన్లెస్ స్టీల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అని చెప్పి. నెక్స్ట్ కాపర్ వెజల్స్ కి చాలా మంది చెప్పేది ఏంటంటే దీనివల్ల యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి, దీనివల్ల బ్యాక్టీరియా చచ్చిపోతాయి, జబ్బులన్నీ మారిపోతాయి అంటారు. ఎస్, కొద్దిగా ఎఫెక్ట్ ఉంది. ఈకోలై లాంటి బ్యాక్టీరియాని ఖచ్చితంగా చంపేస్తుంది. దీంట్లో వాటర్ ప్రిజర్వ్ చేసుకోవడం మంచిది. కాపర్ మన శరీరంలో కొల్లాజన్ సింథసిస్ కి, ఐరన్ అబ్జార్ప్షన్ కి చాలా హెల్ప్ చేస్తుంది. కానీ కాపర్ ఇస్ ఏ ట్రేస్ ఎలిమెంట్, అంటే మన శరీరంలో చాలా తక్కువ కావాలి. అందుకని మీరు ఒక పూట 2 పూటలో కాపర్ గిన్నెలో పెట్టి నీళ్లు తాగితే మంచిదే ఏమో, కానీ రోజంతా దాన్ని వాడుకోవాలి, దాంతో ఇంట్లో బిందె కాపర్ గిన్నె పెట్టుకుని దాంతో వాడుకుందాం అంటే ఖచ్చితంగా ఒక రకమైన నాజియా, వామిటింగ్ వంటి ఫీలింగ్స్ వచ్చే అవకాశం ఉంది. వంట చేసేదానికి కూడా కాపర్ గిన్నెలు ఈ మధ్య కనిపిస్తుంటాయి. వంట చేసే కాపర్ గిన్నెలో లోపల టిన్ లైనింగ్ వేస్తారు. ఆ లైనింగ్ చెక్ చేసుకుంటుండండి, ఒక్కొక్కసారి ఆ లైనింగ్ పోతే ఆ వెజల్ మార్చేయండి. తర్వాత నాన్ స్టిక్ కుక్వేర్ ఆ లేయర్ గురించి దాని గురించి సైన్స్ ఏం చెప్పను, ఒక్కటి మాత్రం చెప్తా. 2015కు ముందున్న నాన్ స్టిక్ కుక్వేర్ లో కొద్దిగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, కొద్దిగా ట్రేసెస్ ఉన్నాయి, అది కానీ ఎక్కువగా కానీ మన బాడీలో పోతే అని ఒక మాట ఉంది. కానీ ఇప్పుడు వచ్చే కొత్త 2015 తర్వాత వచ్చే కోటింగ్ 100% ఇన్నట్, అంటే దేంతో రియాక్ట్ కాదు, మన బాడీలో పోయినా కూడా బయట వచ్చేస్తుంది, కానీ బాడీలో దేంతో శరీరంతో రియాక్ట్ కాదు. దీంట్లో ఉండే సమస్య ఏంటంటే మనం పొయ్యి మీద నాన్ స్టిక్ ప్యాన్ పెడతాం, అప్పుడు ఎలిగిచ్చేసి అప్పుడు కూర్చొని ఎర్రగడ్డలు కోసుకుంటుంటారు. అట్ట చేసినప్పుడు ప్రమాదం. ఎంటీ ప్యాన్ ని ఎప్పుడు హీట్ చేయొద్దు, ఆయిల్ వేసి అన్ని రెడీ చేసుకున్నప్పుడు కొద్దిగా హీట్ చేసి స్టార్ట్ చేయండి వర్క్. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే చాలా తక్కువ ఆయిల్ యూసేజ్ బాగా తగ్గించుకోవచ్చు ఇటువంటి వాడేటప్పుడు, నాన్ స్టిక్ ప్యాన్స్ వాడేటప్పుడు. కాకపోతే వీటిని వాడేదానికి మన స్టీల్ స్పూన్ ఇట్టాడు వాడకూడదు, సిలికోన్ కానీ వుడెన్ స్పూన్స్ కానీ ఇట్టాడు ఉంటాయి, దీనికోసం స్పెషల్ గా వాడేదానికి. దీన్ని హై హీట్ లో వాడుకోవద్దు, డిష్ వాషర్ లో పెట్టద్దు. దీన్ని నాసా వాళ్ళు స్పేస్ లోనే వాడుతుంటారు, మనం వాడుకుంటే ఏమవుతుంది, జాగ్రత్తగా వాడుకోవాలి, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్లాస్ కుక్వేర్ ఏంటంటారా, ఎస్, మనం వాడే బోరోసిల్ గ్లాస్ కుక్వేర్ ఉంటాయి కదా, అవి బోరాన్ సిలికేట్, అవి ఖచ్చితంగా హీట్ డైరెక్ట్ గా పొయ్యి మీద కూడా హీట్ చేసుకోవచ్చు. కాకపోతే హీట్ కండక్షన్ కొద్దిగా స్లో ఉంటుంది, అది తప్ప మిగతా అన్నిట్లో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎలాంటి రియాక్షన్ ఉండదు ఫుడ్ తోటి, 100% ఇనర్ట్ మెటీరియల్. దీంట్లో ఎటువంటి మెటల్స్ ఉండవు, ఖచ్చితంగా వండేది కూడా కనిపిస్తూ ఉంటుంది, క్లియర్గా ఉంటుంది కదా గ్లాస్, దానివల్ల. కానీ ఎక్కువగా దీన్ని బెస్ట్ యూజ్ దేనికంటే మైక్రోవేవ్ కుకింగ్ కి, ఓవెన్ కుకింగ్ కి. గ్లాస్ గిన్నెల్లో సమస్యలు రెండే, ఒకటేంటంటే హీట్ డిస్ట్రిబ్యూషన్ కొద్దిగా స్లోగా ఉంటుంది, రెండు మరీ వేడుకున్నప్పుడు మళ్ళీ వెంటనే చల్లగా నీళ్లు పోసాం అనుకో క్రాక్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత సిరమిక్ కోటెడ్ ప్యాన్స్, ఇవి ఈ మధ్య ఒక టైంలో ఇన్స్టాగ్రామ్ లో తెగ కనిపించాయి, నాన్ స్టిక్ అంటే ఇది బెటర్, చాలా మంచిదని. వీటితో సమస్య ఏంటంటే చూసేదానికి స్టైలిష్ ఉంటాయి, బాగుంటాయి. ఒక్క సమస్య ఏంటంటే చాలా ఫాస్ట్ గా కోటింగ్ పోద్ది, లైఫ్ చాలా తక్కువ వీటికి. తర్వాత టైటానియం కోటెడ్ ఉంటాయి, టైటానియం వెజల్స్ ఉంటాయి, రెండు చాలా చాలా మంచివి. దీంట్లో నెగిటివ్ అని ఎతికేదానికి ఒకటి కనిపిస్తుంది, ఏం తెలుసా, కాస్ట్లీ, అంతేగాని నాన్ స్టిక్ గా వాడుకోవచ్చు, వంట చేసుకునే దానికి వాడుకోవచ్చు, అన్నిటికీ వాడుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇవి స్క్రాచ్ రెసిస్టెన్స్, హై టెంపరేచర్ విత్స్టాండ్ చేయగలవు, లైఫ్ కూడా 10 years వరకు ఈజీగా హెల్ప్ చేస్తాయి మనకు. వీటిలో రకరకాలు ఉంటాయి, టైటానియం కోటింగ్, సిరమిక్ టైటానియం ట్రైప్లై, ఇట్లా చాలా రకాలు ఉంటాయి. కాస్ట్ కూడా వేరియేషన్, దాదాపు ₹1000 నుంచి దాదాపు 10,000 దాకా ఉంటుంది ఒక్కొక్క గిన్నె. స్క్రీన్ మీద మీకు ఈ స్క్రీన్ పెడుతున్నాను, మొత్తం అన్ని వెజల్స్, వాటి సేఫ్టీ, హీట్, మెయింటెనెన్స్, కాస్ట్, దేనికి వాడేదానికి బెస్ట్, నీట్ గా ఒక టేబుల్ లాగా తయారు చేసా. దీన్ని చూడండి, దీన్ని మీకు డిస్క్రిప్షన్ లో కూడా దీని లింక్ ఇస్తా, కావాలంటే తీసుకోండి, పెట్టుకోండి, కిచెన్ లో అతికిచ్చి పెట్టుకోండి. కావాలంటే ఏదైనా కొనేదానికి పోయినప్పుడు ఖచ్చితంగా ఇది హెల్ప్ చేస్తుంది మీకు. ఫైనల్ గా టేబుల్ అంతా చూసారంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే మన తాత ముత్తాతలు పుచ్చోళ్ళు ఏం కాదు, బెస్ట్ ఏంది వాటిలో చూడండి. మీరు కావాలంటే మట్టి కుండ, తర్వాత ఇనప రేకు దోశలు పోసుకునే దానికి వాడతాం కదా, ఇవి రెండు ఉండే వాటిలో బెస్ట్ అని, అన్ని విధాలుగా బెస్ట్ అని కనిపిస్తున్నాయి చూడండి. ముఖ్యంగా ఫైనల్ గా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం వాడే పాత్రలు చాలా ముఖ్యం, కానీ దానికంటే ముఖ్యం మనం వాడే ఫుడ్ క్వాలిటీ, మనం వాడే ఆయిల్, మనం వాడే వెజిటబుల్ ఫ్రెష్నెస్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్.
ఏదో ఈ బొచ్చెల్లో వంట చేస్తే నీకు అద్భుతాలు, హెల్త్ బాగైపోద్ది, హార్ట్‌కి మంచిది అనేటట్టు ఏమైనా చెప్తే నమ్మబాకండి. ఇప్పుడు టక 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 పాయింట్లు చూసేసుకుందాం ర్యాపిడ్ ఫైర్ లాగా. ముందు ఇంట్లో అల్యూమినియం వెజల్స్ ఏమైనా లోపల గీతలు పడిపోయి పురాతన కాలం నాటివి ఉంటే తీసి పక్కన పారేయండి, మార్చేసేయండి. నాన్ స్టిక్ ప్యాన్ ని ఎప్పుడు ఎంప్టీగా వేడి చేయొద్దు. నాన్ స్టిక్ లో మెటల్ స్పూన్లు ఇట్లాంటివి వాడద్దు. మట్టి కుండని సోపుతో కడగద్దు, ఎందుకంటే అది సీజనింగ్ డిస్ట్రాయ్ చేస్తుంది. వామ్ వాటర్ బ్రష్ మాత్రమే వాడండి. క్యాస్ట్ ఐరన్ దోశ రేకుల్ని వెట్ గా ఉంచొద్దు, తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. కాపర్ గిన్నెల్లో కుకింగ్ చేస్తుంటే లోపల లేయర్ ఉంటుంది అని చెప్పాను కదా, టిన్ కోటింగ్, అది ఉందా, స్క్రాచెస్ పడి ఉన్నాయి చెక్ చేసుకుంటుండండి. టైటానియం ప్యాన్స్ ఇట్లాంటివి కొనాలంటే ఖచ్చితంగా సర్టిఫికేషన్ చూడండి, ఎందుకంటే 300-400కి రాదు, అది కాస్ట్ ఉంటుంది. అది మట్టి కుండకి క్రాక్ వచ్చిందంటే పారేయండి, వాడద్దు. ఒకే గిన్నె పెట్టుకొని అన్నిటికీ వాడేయాలనుకోబాకండి. ఆ షీట్లో ఆ టేబుల్లో ఇచ్చాను కదా, దాన్ని చూసుకొని దాని ప్రకారం వాడుకోండి. నాన్ స్టిక్ వాడడం వల్ల క్యాన్సర్ రాదు. తర్వాత అల్యూమినియం వల్ల అల్జీమర్స్ రాదు, క్యాన్సర్ రాదు. స్టెయిన్లెస్ స్టీల్ ది బెస్ట్ అంటే అట్టేం లేదు, స్టెయిన్లెస్ స్టీల్ చాలా మంచిది, కానీ మిగతావి కూడా మనం ఏం వండుతున్నాం అనే దాన్ని బట్టి వాడుకుంటే మంచిది. కాపర్ గిన్నెలో వాటర్ ఉంటే ఖచ్చితంగా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి, కానీ కంటిన్యూస్ గా డే అంతా తాగేదానికి కాదు, మనకు కావాల్సిన చాలా ట్రేస్ ఎలిమెంట్స్. అన్నిట్లో కాస్ట్లీ టైటానియం లాంటిది తీసుకుంటే అద్భుతం అని అనుకోబాకండి, ఎందుకంటే మట్టి కుండ అన్నిట్లోకి చీపెస్ట్, అది కూడా బెస్ట్. నాన్ స్టిక్ ప్యాన్ స్క్రాచ్ పడి ఉంటే ప్రమాదమా, డేంజర్ అంటారు, కాదు. దానివల్ల పెర్ఫార్మెన్స్ అంటే అది అతుక్కునే దానికి అవకాశం ఉంటుంది, దాని బేసిక్ ప్రాపర్టీ పోద్ది. మైక్రోవేవ్ లో ప్లాస్టిక్ కంటైనర్స్ కుదిరితే వాడబాకండి. ఈవెన్ మైక్రోవేవ్ సేఫ్ అని చెప్పినా కూడా వీలైనంత వరకు సిరమిక్ గానీ మన గ్లాస్ గానీ వాడుకునేదాన్ని చూడండి. బోరోసిల్ గ్లాస్ గిన్నెలు బోరోసిలికేట్, అది నార్మల్ గ్లాస్ తో సమానం కాదు. మన థర్మల్ ఎక్స్పాన్షన్ ఇవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి, దాని ప్రాపర్టీస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సో ఖచ్చితంగా వాడుకోవచ్చు దాన్ని. మా నాయనమ్మ కాలం నుంచి ఇంట్లో అల్యూమినియం వెజల్స్ వాడుతున్నారు అనుకుంటున్నారేమో, ఒక్కసారి చూసి వాటిని పక్కన వేసేయండి, ఖచ్చితంగా నాట్ గుడ్. ఆయిల్ బాగా తగ్గించుకోవాలంటే నాన్ స్టిక్ వాడుకోండి. తర్వాత దోశలు పోసుకునే దానికి ఐరన్ ప్యాన్ వాడుకోండి. స్టెయిన్లెస్ స్టీల్ కుక్కరు, రైస్ కుక్కరు, ప్రెషర్ కుక్కర్, ఇవన్నీ రైస్ చేసుకునేదానికి, ఒక్కొక్కసారి పప్పు చేసుకునేదానికి ఇట్లాంటి వాటికి బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. మట్టి కుండలో ఏం చేసుకోవచ్చు చెప్పాలా, బిర్యానీ, పాట్ బిర్యానీ అంటారు కదా, పాట్ బిర్యానీ, చేపల పులుసు, తర్వాత రసము, ఇంకా పెరుగు తోడబెట్టుకునేదానికి, సద్దన్నం వేసుకునేదానికి అద్భుతంగా ఉంటుంది. స్క్రీన్ మీద లో బడ్జెట్, మీడియం బడ్జెట్, ప్రీమియం, కాస్ట్లీవి అన్ని రకాలు పెట్టాను. కాస్ట్ అప్రాక్సిమేట్ గా ఎంత అవుతాయి కూడా పెట్టాను. సో మీరు డైలీ యూస్ కి ఏం వాడుకుంటారు, కాస్ట్ అవన్నీ చూసుకొని తీసుకోండి. నాన్ స్టిక్ కొనేటప్పుడు PFOA ఫ్రీ అని ఉందా లేదా అని, అంటే పాత కాలంలో వాడుతున్న లేయర్ కోటింగ్ అది. స్టెయిన్లెస్ స్టీల్ గ్రేడ్ చూసుకోండి. తర్వాత అయనైజ్డ్ అని ఉంటాయి, హార్డ్ అయనైజ్డ్ అని ఉంటాయి. హార్డ్ అయనైజ్డ్ మంచిది. ఇంకా ఇంత చెప్పుకున్నాం, ఇన్ని గిన్నెల గురించి చెప్పుకున్నాం, కాకుంటే మన ముసలోళ్ళు వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉందో మనకు తెలియదు, కానీ వాళ్ళు వాడుతున్నదే ఫైనల్ గా బెస్ట్ అని చెప్పాం కదా, ఏంది, మట్టి కుండలు, తర్వాత క్యాస్ట్ ఐరన్ దోశ రేకు, ఇవే వాళ్ళు వాడుతున్నది. వీటి రెండింటితోటే అందరి ఫ్యామిలీ ఆరోగ్యాన్ని బాగా ఉంచుతున్నారు, పర్ఫెక్ట్ సైన్స్ ఫాలో అవుతున్నారు. ఇట్లా టాపిక్స్ అన్ని రీసెర్చ్ చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. మీరు నన్ను నెక్స్ట్ ఏ టాపిక్ చేయమంటారో కింద కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.